సో నాన్న నేను ఎన్నో ప్రాబ్లం చెప్పుకుంటున్నావు చెప్పండి. 9th ప్రాబ్లం అయిపోయిందా? నేను 9th ప్రాబ్లం చెప్పేశామా? మెసేజ్ పెట్టండి. 9th ప్రాబ్లం అయిపోయిందంటే 10th ప్రాబ్లంకి వెళ్దాం. హలో, సో చూడండి 10th ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం నెంబర్ 10. Four resistors A, B, C and D. 4 resistors ఉన్నాయంట. A, B, C and D ఫార్మ్ ఏ వీట్స్టోన్ బ్రిడ్జ్. ఒక వీట్స్టోన్ బ్రిడ్జ్ ని ఫార్మ్ చేస్తున్నాయి. The bridge is balanced when C is equal to, so 10th bit చూడండి. When C is equal to 100 ohms, if A and B are interchanged, the bridge balances for C is equal to 121 ohms. The value of D is ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. ఒక వీట్స్టోన్ బ్రిడ్జ్ లో 4 రెసిస్టర్స్ ఉన్నాయి, A, B, C, D. సో బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయింది. అప్పుడు C వాల్యూ 100 ohms ఉందంట. సో బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయినప్పుడు కండిషన్ ఏంటి? A by B is equal to C by D. అదేగా C వాల్యూ ఎంత ఇచ్చాడు? A by B is equal to C వాల్యూ, బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయినప్పుడు C వాల్యూ ఎంత అన్నాడండి? 100 ohms అన్నాడు. సో 100 by D. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. నెక్స్ట్ తర్వాత ఇంటర్చేంజ్ చేశాడంట. ఏని బిని ఇంటర్చేంజ్ చేశాడు. అంటే ఏ బదులుకు బీగా, బి బదులు ఏగా ఇంటర్చేంజ్ చేశాడు. ఇంటర్చేంజ్ చేసి ఈసారి సి వాల్యూ 121 ohms అంట. దట్ మీన్స్ బి బై ఏ ఇస్ ఈక్వల్ టు 121 by D. సో ఇప్పుడు ఈ డి వాల్యూ ఎంతో మనం క్యాల్కులేట్ చేయాలి. సో డి వాల్యూ రావాలంటే ఏం చేద్దాము? ఈక్వేషన్ 1, 2ని మల్టిప్లై చేశారనుకోండి. 1 into 2 చేస్తే ఏమైంది? A by B into B by A is equal to 100 by D into 121 by D. అప్పుడు ఇక్కడ AA క్యాన్సిల్ అయింది, BB క్యాన్సిల్ అయింది, D స్క్వేర్ ఇటు వచ్చింది. D స్క్వేర్ is equal to 100 into 121. అప్పుడు D ఎంత అయింది? D is equal to రూట్ ఆఫ్ అవుతుంది, అంటే 10 into 11 అయింది. దట్ ఈస్ ఈక్వల్ టు 110 ohms అయింది. దట్ ఈస్ ఈక్వల్ టు 110 ohms. కాబట్టి డి వాల్యూ 110 ohms అవుతుంది, అంటే థర్డ్ ఆప్షన్ అవుతుంది. డి ఈజ్ ఈక్వల్ టు 110 ohms. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 11. ఇన్ ద సర్క్యూట్ షోన్ బిలో, అక్కడ సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చారు. సర్క్యూట్ డయాగ్రామ్ చూడండి. సో ఇది ప్లస్ మైనస్ 12 volts, ఇది ప్లస్ మైనస్, ఇది 2 volts. నెక్స్ట్ ఇక్కడ అన్నోన్ రెసిస్టెన్స్ R ఉంది, ఇది 500 ohms రెసిస్టెన్స్.
సో ఇప్పుడు మనకేం కావాలి, ద అమ్మీటర్ రీడింగ్ ఈ 0 అయితే ద వాల్యూ ఆఫ్ ద రెసిస్టెన్స్ ఆర్, ఈ ఆర్ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఈ అమ్మీటర్లో వెళ్ళే కరెంట్ 0 అంట, అప్పుడు ఈ రెసిస్టెన్స్ ఎంత అవుతుంది కనుక్కోవాలి. సో కరెంట్ ఇలా వస్తుంది, దీంట్లోంచి కరెంట్ I1 అనుకోండి, I1 ఆ కరెంట్ అలా దీంట్లోకి వెళ్తుంది. ఎలా వచ్చిన కరెంటు ఇలా వెళ్తుంది, ఇలా వెళ్ళదు ఎందుకంటే ఇక్కడ కరెంట్ 0 అంటున్నాడు, అమ్మీటర్లో వెళ్ళే కరెంట్ 0 అంటున్నాడు కాబట్టి ఆ కరెంట్ ఇలా వెళ్ళదు, ఆ కరెంట్ ఇలా వెళ్ళిపోతుంది I1. I1 వెళ్ళి ఇక్కడ దాకా రాగానే ఇటు వెళ్తుంది. సో I1 ఇలా వెళ్ళదు, దీంట్లోకి వెళ్ళదు, దీంట్లోకి వెళితే అమ్మీటర్ 0 రీడింగ్ చూపించదు. ఇక్కడ అమ్మీటర్ 0 రీడింగ్ చూపించిందంటే ఇందులో కరెంట్ ఏం వెళ్తా, ఇట్లా కరెంట్ ఏం వెళ్తా. సో ఇప్పుడు దీనికి ఒక పేరు ఇద్దాం సర్క్యూట్కి, ఏ బి సి డి ఈ ఎఫ్. సో ఇప్పుడు ఈ సర్క్యూట్లో I వాల్యూ 0 అయితే ఈ ఆర్ వాల్యూ ఎంతో మనం కనుక్కోవాలి. సో దీంట్లో మనం కిర్చాఫ్ సెకండ్ లా అప్లై చేద్దాం, కిర్చాఫ్ వోల్టేజ్ లా అప్లై చేద్దాం. అప్లయింగ్ కిర్చాఫ్ వోల్టేజ్ లా ఏ సర్క్యూట్కి అప్లై చేద్దాం, ఫస్ట్ 2 సర్క్యూట్లకు అప్లై చేయాలి. ఫస్ట్ ఏబిసిఎఫ్ఏకి అప్లై చేద్దాం, ఏబిసిఎఫ్ఏ. తర్వాత ఏబిసిడిఈఎఫ్ఏకి అప్లై చేద్దాం. 2 సర్క్యూట్స్ విడిగా కిర్చాఫ్ సెకండ్ లా అప్లై చేద్దాం. ఫస్ట్ దీనికి అప్లై చేద్దాం, ఏబిసిఎఫ్ఏ. సో ఫస్ట్ ఏ నుంచి బికి కరెంట్ డైరెక్షన్ కాబట్టి మైనస్, పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అయింది 500 × I1, 500 I1 అయింది. నెక్స్ట్ సి నుంచి ఎఫ్కి కరెంట్ డైరెక్షన్ కాబట్టి మైనస్, ఇందులో వెళ్ళే కరెంట్ I1, ఇక్కడ రెసిస్టెన్స్ ఆర్. నెక్స్ట్ ఎఫ్ నుంచి ఏకి నెగిటివ్ టు పాజిటివ్ వెళ్తున్నాం కాబట్టి నెగిటివ్ టు పాజిటివ్ వెళ్తే పాజిటివ్ తీసుకోవాలి. ప్లస్ 12 volts, 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1. సో అట్లా కిర్చాఫ్ వోల్టేజ్లో అప్లై చేసాం ఏబిసిఎఫ్ఏకి. అలాగే మళ్ళీ అప్లయింగ్ కిర్చాఫ్ వోల్టేజ్ లా ఈసారి దేనికి అప్లై చేద్దామంటే ఏబిసిడిఈఎఫ్ఏకి అప్లై చేద్దాం, ఏబిసిడిఈఎఫ్ఏకి అప్లై చేద్దాం, ఆ లూప్ అప్లై చేద్దాం. సో మళ్ళీ ఏ నుంచి బికి ఎంత, మళ్ళీ మైనస్ I1 అనే కరెంట్ వెళ్తుంది కాబట్టి 500 I1. తర్వాత బి నుంచి సికి ఏమి లేదు, సి నుంచి డికి ఏమి లేదు, డి నుంచి ఈ కూడా ఏమి లేదు, కరెంట్ ఏమి వెళ్ళదు ఇంట్లోంచి. పాజిటివ్ టు నెగిటివ్ వెళ్తే ఏం తీసుకోవాలి, నెగిటివ్. ఇక్కడ ఈఎంఎఫ్ ఎంత 2 volts, 2. మళ్ళీ ఎఫ్ నుంచి ఏకి ఏంటి నెగిటివ్ టు పాజిటివ్ వెళ్తున్నాం కాబట్టి పాజిటివ్, నెగిటివ్ టు పాజిటివ్ అయితే ఈఎంఎఫ్ ఏం తీసుకోవాలి, పాజిటివ్. ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 2. సో అట్లా 2 సర్క్యూట్స్కి కిర్చాఫ్ సెకండ్ లా అప్లై చేశాం. ఈక్వేషన్ 2లోంచి మనం I1 క్యాల్కులేట్ చేయొచ్చుగా, క్యాల్కులేట్ చేయండి ఈక్వేషన్ 2లోంచి. సో మైనస్ 500 I1 ఈజ్ ఈక్వల్ టు ఏమైతే చూడండి, -2 + 12 + 10, +10 అటు వెళ్తే -10, అప్పుడు I1 ఈజ్ ఈక్వల్ టు 10/500 అయింది, అంటే 1/50 ఆంపియర్స్ అయింది. సో I1 ఈజ్ ఈక్వల్ టు 1/50 ఆంపియర్స్ అవుతుంది. ఆ I1 తీసుకెళ్ళి దీంట్లో పెట్టండి, మీకు R వాల్యూ వస్తుంది. సో -500 ఇంటూ I1 అంటే ఎంత 1/50, నెక్స్ట్ మైనస్ R/50 అయింది, ఎందుకని I1 అంటే 1/50 కదా, 1/50 ఇంటూ R/50. నెక్స్ట్ ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీంట్లోంచి R వాల్యూ కట్టొచ్చు మనం. 50 దీంట్లో 10 టైమ్స్ పోతుంది. -10 + 12 ఎంత 2, ఆ 2 అటు వెళ్తే -2 అయింది. సో కాబట్టి ఆ మైనస్ క్యాన్సిల్ అయిపోయి R/50 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది, ఆర్ R ఈజ్ ఈక్వల్ టు 100 ohms. R ఈజ్ ఈక్వల్ టు
100 ohms అవుతుంది. కాబట్టి ఈ రెసిస్టెన్స్ ఎంత అవుతుందంటే 100 ohms అవుతుంది. R is equal to 100 ohms. సో R is equal to 100 ohms అవుతుంది. కనిపిస్తుందా? సో దీంతో ఈ ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. కిర్చాఫ్ లాస్ మీద, వీట్స్టోన్ బ్రిడ్జ్ మీద ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ మీటర్ బ్రిడ్జ్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. మీటర్ బ్రిడ్జ్ ఒకసారి చెప్పుకొని వాటి మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. మీటర్ బ్రిడ్జ్ మీటర్ బ్రిడ్జ్ సో ఈ మీటర్ బ్రిడ్జ్ అనేది మనకి ల్యాబ్ లో కూడా ఉంటుంది. ఆల్రెడీ అంతకుముందు మీకు చెప్పినట్టున్నాను. ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ మీటర్ బ్రిడ్జ్? మీటర్ బ్రిడ్జ్ అంటే దీంట్లో వైర్, మ్యాగ్నెట్ వైర్ తీసుకుంటాం. ఆ మ్యాగ్నెట్ వైర్ ఒక లెంత్ 1 మీటర్ ఉంటుంది. ఆ మ్యాగ్నెట్ వైర్ ఒక లెంత్ 1 మీటర్ ఉంటుంది కాబట్టి దాన్ని మీటర్ బ్రిడ్జ్ అంటారు. మీటర్ బ్రిడ్జ్ వర్క్స్ ఆన్ వాట్ ప్రిన్సిపల్ అంటాడు. మీటర్ బ్రిడ్జ్ వర్క్స్ ఆన్ వీట్స్టోన్ బ్రిడ్జ్ ప్రిన్సిపల్. మీటర్ బ్రిడ్జ్ దేని మీద వర్క్ అయ్యిందండి? ఇట్ వర్క్స్ ఆన్ వీట్స్టోన్ బ్రిడ్జ్ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది. వీట్స్టోన్ బ్రిడ్జ్ ప్రిన్సిపల్ ఏంటండి? గ్యాల్వామీటర్ లో కరెంట్ 0 అయితే, ఇఫ్ గ్యాల్వామీటర్ లో ఫ్లో అయ్యేటువంటి కరెంట్ 0 అయితే దెన్ బ్యాలెన్సింగ్ కండిషన్ ఏమొచ్చింది మనకి? P/Q is equal to R/S. P/Q is equal to R/S కి సమానమైంది. దాన్ని వీట్స్టోన్ బ్రిడ్జ్ ప్రిన్సిపల్ అంటారు. సో ఈ ప్రిన్సిపల్ మీద మీటర్ బ్రిడ్జ్ వర్క్ అయింది. సో మీటర్ బ్రిడ్జ్ దేనికి వాడతామంటే, ఒక అన్నోన్ రెసిస్టెన్స్ క్యాల్కులేట్ చేయడానికి, లాస్ ఆఫ్ రెసిస్టెన్సెస్ వెరిఫై చేయడానికి, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ క్యాల్కులేట్ చేయడానికి, అలాగే రెసిస్టెన్సెస్ ని కంపేర్ చేయడానికి, ఇలాంటి వాటికి మీటర్ బ్రిడ్జ్ వాడతాం. సో మీటర్ బ్రిడ్జ్ లో ఏ ప్రిన్సిపల్ మీద అది వర్క్ అయ్యింది అంటే వీట్స్టోన్ బ్రిడ్జ్ ప్రిన్సిపల్ మీద వర్క్ అయ్యింది. ఏంటి వీట్స్టోన్ బ్రిడ్జ్ ప్రిన్సిపల్ అంటే, గ్యాల్వామీటర్ లో కరెంట్ 0 చేసుకుంటే బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయింది. బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయినప్పుడు కండిషన్ ఏమొస్తుంది అంటే P/Q is equal to R/S అవుతుంది. ఈ ఫార్ములా వాడాలంటే ఇది 0 అవ్వాలి. గ్యాల్వామీటర్ లో వెళ్ళే కరెంట్ 0 అవ్వాలి. సో గ్యాల్వామీటర్ లో కరెంట్ 0 చేసుకుంటాం. మనం చేసుకొని ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఒక వైర్ యొక్క అన్నోన్ రెసిస్టెన్స్, స్పెసిఫిక్ రెసిస్టెన్స్, లాస్ ఆఫ్ రెసిస్టెన్సెస్ ని కంపేర్ చేయటం, ఇలాంటివి మనం చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు మీటర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. కన్స్ట్రక్షన్ ఆఫ్ మీటర్ బ్రిడ్జ్. సో మీటర్ బ్రిడ్జ్ లో 2 ఎల్ షేప్డ్ మెటాలిక్ ఫ్రేమ్స్ ఉంటాయి. ఇది ఒక ఎల్ షేప్, ఫ్రేమ్. ఈ టైప్ ఒక ఎల్ షేప్ ఫ్రేమ్ ఉంటుంది. ఈ టైప్ ఒక ఎల్ షేప్ ఉంటుంది. 2 ఎల్ షేప్డ్ మెటాలిక్ ఫ్రేమ్స్ ఉంటాయి. ఈ ఎల్ షేప్డ్ మెటాలిక్ ఫ్రేమ్స్ కి ఒక మ్యాగ్నెట్ వైర్ ని అటాచ్ చేయాలి. మ్యాగ్నెట్ వైర్. ఆ వైర్ ఏంటి? మ్యాగ్నెట్ వైర్. తర్వాత ఈ రెండింటి మధ్యలో ఇంకో స్ట్రిప్ పెడతాం.
ఆ స్ట్రిప్ లో 3 టెర్మినల్స్ ఉంటాయి. సో ఇక్కడ లెఫ్ట్ గ్యాప్ లోనేమో అన్నోన్ వైర్ కనెక్ట్ చేస్తాం. ఏ వైర్ యొక్క రెసిస్టెన్స్ కట్టాలనుకుంటున్నా అది కనెక్ట్ చేస్తాం. అది ఎక్స్ అనుకోండి. ఈ రైట్ గ్యాప్ లో రెసిస్టెన్స్ బాక్స్ కనెక్ట్ చేస్తాం. మ్యాంగనీన్ వైర్ పెట్టిన తర్వాత ఈ రెండు ఎల్ షేప్ మెటాలిక్ ఫ్రేమ్స్ మధ్యలో ఇంకో మెటల్ స్ట్రిప్ పెడితే 2 గ్యాప్లు ఫామ్ అవుతాయి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ గ్యాప్ అంటాం, రైట్ హ్యాండ్ సైడ్ రైట్ గ్యాప్ అంటాం. లెఫ్ట్ గ్యాప్ లో అన్నోన్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తాం. ఏ వైర్ యొక్క రెసిస్టెన్స్ అయితే మనం కట్టాలనుకుంటున్నామో అది కనెక్ట్ చేస్తాం. రైట్ సైడ్ లో రెసిస్టెన్స్ బాక్స్ కనెక్ట్ చేస్తాం. రెసిస్టెన్స్ బాక్స్ అంటే దాని ద్వారా మనకి ఎంత రెసిస్టెన్స్ కావాలంటే అంత రెసిస్టెన్స్ పెట్టుకోవచ్చు ఆ రెసిస్టెన్స్ బాక్స్ ద్వారా. సో రెసిస్టెన్స్ బాక్స్ అట్లా కనెక్ట్ చేస్తాం రైట్ గ్యాప్ లో. నెక్స్ట్ ఈ మెటల్ స్ట్రిప్ యొక్క సెంటర్ దగ్గర నుంచి ఒక వైర్ ఇలా తీసుకొని ఆ వైర్ కి ఏమేం కనెక్ట్ చేయాలో చూడండి. ఆ వైర్ కి ఒక హై రెసిస్టెన్స్ కనెక్ట్ చేయాలి. ఆ హై రెసిస్టెన్స్ నుంచి గ్యాలనోమీటర్ కనెక్ట్ చేయాలి. గ్యాలనోమీటర్ జి. ఆ గ్యాలనోమీటర్ నుంచి జాకీ కనెక్ట్ చేయాలి. జే. సెంటర్ ఆఫ్ ది మెటల్ స్ట్రిప్ సి దగ్గర నుంచి ఒక హై రెసిస్టెన్స్, ఒక గ్యాలనోమీటర్, ఒక జాకీ. ఇదేంటి సార్ ఎలా పెట్టారు అంటే ఈ వైర్ కి కాంటాక్ట్ లేదని అర్థం. ఈ వైర్ కి ఇలా డైరెక్ట్ గీసాను అనుకో అంటే ఆ వైర్ దాని మీద టచ్ అయిందేమో అనుకుంటారని ఇలా గీసా, ఇలా అన్నా. అంటే వైర్ కాంటాక్ట్ అవుతుంది. సో వైర్ ఎలా తీసుకొచ్చి దానికి హై రెసిస్టెన్స్ పెట్టాం. హెచ్ఆర్ అంటే హై రెసిస్టెన్స్ నుంచి గ్యాలనోమీటర్ నుంచి జాకీకి. ఏంటి సార్ ఇవంటే హై రెసిస్టెన్స్ అంటే ఏంటంటే రెసిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. 10,000 ఓమ్స్ రెసిస్టెన్స్ ఉంటుంది. 10,000 ఓమ్స్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఎందుకు సార్ అంత రెసిస్టెన్స్ తీసుకున్నామంటే గ్యాలనోమీటర్ అనేది సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్. గ్యాలనోమీటర్ లో కరెంట్ చాలా తక్కువ వెళ్ళాలి. 10⁻⁻6 ఆ రేంజ్ లో కరెంట్ వెళ్ళాలి. అంత తక్కువ కరెంట్స్ వెళ్ళాలంటే మరి ఇక్కడ అంత హై రెసిస్టెన్స్ ఉండాలి. ఎంత హై రెసిస్టెన్స్ తీసుకుంటే అంత తక్కువ కరెంట్ దీంట్లోకి వెళ్తుంది. తక్కువ కరెంట్స్ ఎందుకు దీంట్లో వెళ్ళాలంటే ఒకవేళ ఎక్కువ కరెంట్ తెలిసి ఇది డ్యామేజ్ అయ్యింది. సో దీన్ని డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం ఇక్కడ హై రెసిస్టెన్స్ పెట్టుకుంటాం. తర్వాత ఈ జాకీ ఏంటంటే అదొక షార్ప్ ఎడ్జ్ ఉంటుంది. దానికి ఒక నైఫ్ లాగా పెన్ను లాగా ఉంటుంది, షార్ప్ ఎడ్జ్ ఉంటుంది. ఆ జాకీని మనం ఈ వైర్ మీద కాంటాక్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇట్లా కాంటాక్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇది ఏ అనుకోండి, బి అనుకోండి. ఈ ఏబి అనేటువంటి వైర్ మీద జాకీని అలా కాంటాక్ట్ చేసుకుంటూ అటు జరుపుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో జాకీని క్లోజ్ చేస్తే సర్క్యూట్ క్లోజ్ అయినట్టు, జాకీని తీసేస్తే సర్క్యూట్ ఓపెన్ అయినట్టు. తర్వాత ఇంకేం కనెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ వైర్ లో కరెంట్ ఫ్లో అవ్వాలి కాబట్టి ఈ ఎండ్స్ ని తీసుకెళ్లి ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తాం. ఇట్లా ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తాం. పాజిటివ్ నెగిటివ్. ఇక్కడ ఒక ప్లగ్ కీ ఉంటుంది. ప్లగ్ కీ కే. ఇక్కడ ఈఎంఎఫ్ ఈ ప్లగ్ కీ. సో ఇది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది Wheatstone's bridge. మళ్ళీ ఒకసారి చూడండి. Wheatstone bridge consists of 2 L-shaped metallic frames to which a magnet wire of 1 meter length is attached to the terminals A and B, to the binding screws A and B. Now introducing another metal strip between the 2 L-shaped metallic strips, we have 2 gaps formed. The gap which is on the left side is called left gap, and the gap which is on the right side is called right gap. On the left gap, a wire of unknown resistance is connected. On the left gap, a wire of unknown resistance which we want to calculate is connected on the left gap. అందుకని unknown అంటున్నాం కాబట్టి we will call it as X అనుకోండి. That resistance be X. On the right side, a resistance box is connected. What is the use of resistance box అంటే
we can set whatever resistance we want. మనకి ఎంత రెసిస్టెన్స్ కావాలంటే అంత రెసిస్టెన్స్ బాక్స్ ద్వారా పెట్టుకోవచ్చు. సో రెసిస్టెన్స్ బాక్స్ ద్వారా పెట్టుకున్నటువంటి రెసిస్టెన్స్ ని సమ్ మీద R అనుకోండి. లెట్ R బి ద రెసిస్టెన్స్ ఫ్రమ్ ద రెసిస్టెన్స్ బాక్స్. తర్వాత ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ది మెటల్ స్ట్రిప్ ఏమేమి కనెక్ట్ చేసాం? ఏ హై రెసిస్టెన్స్, ఏ గ్యాలనోమీటర్ అండ్ జాకీ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ది మెటల్ స్ట్రిప్, a high resistance, a galvanometer and a jockey are connected in series. What is the use of high resistance? Since galvanometer is a sensitive instrument, to protect the galvanometer from large currents, a high resistance is connected in series. Series lo connect cheyali. And now the galvanometer is again connected to jockey connect cheyali. So that circuit will be closed anamata. Next, for the ends of the wire, ఏమేమి కనెక్ట్ చేయాలి? ఏ బ్యాటరీ ఆఫ్ ఈఎంఎఫ్ ఈ అండ్ ప్లగ్ కీ కే ఆర్ కనెక్టెడ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. సో ఈ ప్లగ్ కీ వల్ల ఉపయోగం ఏంటంటే ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ స్విచ్ అనమాట. ప్లగ్ కీ ఇస్ నథింగ్ బట్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ స్విచ్. ఇఫ్ ప్లగ్ కీ ఇస్ క్లోజ్డ్ దెన్ కరెంట్ విల్ ఫ్లో. ఇఫ్ ప్లగ్ కీ ఇస్ రిమూవ్డ్ దెన్ సర్క్యూట్ విల్ బి ఓపెన్. కరెంట్ ఫ్లో అవ్వదు అనమాట. సో ప్లగ్ కీని ఓపెన్ క్లోజ్ చేస్తే కరెంట్ ఫ్లో అవుతుంది. ప్లగ్ కీని ఓపెన్ చేస్తే కరెంట్ ఫ్లో అవటం మానేస్తుంది. అంటే plug key acts as a switch ikkada. So this is the construction of the Wheatstone bridge. So idi Wheatstone bridge yokka construction. Next working chuddam. So working ante jaarthu manandi. ఏ వైర్ యొక్క రెసిస్టెన్స్ అయితే కట్టాలనుకుంటున్నామో అది ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ పెట్టాలి. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో అన్నోన్ సైడ్, రైట్ సైడ్ ఉన్నదేమో నోన్ సైడ్. ఆర్ మనం పెట్టుకునేది, ఎక్స్ మనకు తెలియదు, మనం కనుక్కోవాల్సింది. సో ఆల్వేస్ ఏ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ విచ్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ ద లెఫ్ట్ గ్యాప్. సో దట్ వీఆర్ కాలింగ్ యాజ్ అన్నోన్ సైడ్ అండ్ దిస్ ఈస్ నోన్ సైడ్. ఇటువైపు ఉన్న రైట్ సైడ్ నోన్ సైడ్. అది అన్నోన్ సైడ్ ని బేస్ చేసుకుని అన్నోన్ సైడ్ కనుక్కోవాలి మనం. సో ఏ వైర్ ఆఫ్ అన్నోన్ రెసిస్టెన్స్ ఈస్ కనెక్టెడ్ ఇన్ లెఫ్ట్ గ్యాప్ అండ్ రెసిస్టెన్స్ బాక్స్ is connected in the right gap from which we will get a resistance R అనే రెసిస్టెన్స్ వస్తుంది. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ మనం చేసినటువంటి కనెక్షన్స్ కరెక్టా కాదా వెరిఫై చేసుకోవాలి. కనెక్షన్స్ కరెక్టా కాదా వెరిఫై చేసుకోవాలి. ఎలా వెరిఫై చేసుకోవాలి అంటే ప్రెస్ ద జాకీ అట్ ఏ అండ్ బి. జాకీని అంట ఏ దగ్గర బి దగ్గర ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఇఫ్ ద galvanometer shows opposite deflections, if the galvanometer shows opposite deflections, then the connections are said to be correct. జాకీని తీసుకెళ్ళి ఏ దగ్గర ప్రెస్ చేస్తే నీడిల్ ఇటు చూపించింది, గ్యాలనోమీటర్ నీడిల్ ఇటు పడింది. బి దగ్గర ప్రెస్ చేస్తే నీడిల్ అటు డిఫ్లెక్ట్ అయింది. అలా ఏ దగ్గర బి దగ్గర ప్రెస్ చేసినప్పుడు ఆపోజిట్ డిఫ్లెక్షన్స్ చూపించాలి గ్యాలనోమీటర్ లో. అలా చూపిస్తే నువ్వు కనెక్షన్స్ కరెక్ట్ గా చేసినట్టు. అలా చూపించలేదంటే కనెక్షన్స్ రాంగ్, ఎక్కడో రాంగ్ కనెక్ట్ చేశారు, లేదా ఎక్కడైనా కనెక్షన్ సరిగ్గా కనెక్ట్ అవ్వకోకుండా ఉన్నప్పుడు కూడా అలా వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ ఇదంతా కనెక్ట్ చేసి కనెక్షన్స్ కరెక్టా కాదా చెక్ చేసుకోవాలి. ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే ప్రెస్ ద జాకీ అట్ ఏ అండ్ బి అండ్ అబ్జర్వ్ ద డిఫ్లెక్షన్స్ ఇన్ ద galvanometer. If the deflections are opposite in the galvanometer, then the connections are said to be correct. అప్పుడు కనెక్షన్స్ కరెక్ట్ అన్నట్టు. డిఫ్లెక్షన్స్ ఆపోజిట్ గా లేవు అనుకోండి, అప్పుడు ఎక్కడో తప్పు చేసాము, ఏదో చూసుకొని అది మాడిఫై చేసుకుంటే సరిపోతుంది. రైట్. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ రెసిస్టెన్స్ బాక్స్ ద్వారా మనం రెసిస్టెన్స్ మార్చుకుంటూ వెళ్తాం. 1 ohm, 2 ohm, 3 ohm అట్లా మనకి ఎంత రెసిస్టెన్స్ కావాలంటే అంత రెసిస్టెన్స్ దీంట్లో మార్చుకుంటూ వెళ్తాం. సో ఈ రెసిస్టెన్స్ బాక్స్ ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ 6 రెసిస్టెన్స్ పెట్టారు. 6 రెసిస్టెన్స్ పెట్టి ఏం చేయాలి? ఈ జాకీని ఇక్కడ నుంచి అన్నోన్ సైడ్ దగ్గర నుంచి ఇలా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రెస్ చేసుకుంటూ వెళ్తే గ్యాలనోమీటర్ నీడిల్ ఏమైతే డిఫ్లెక్ట్ అవుతా ఉంటది, ఏదో ఫలానా ఒకనొక పాయింట్ దగ్గర సమ్ జే అనేటువంటి పాయింట్ దగ్గర గ్యాలనోమీటర్ లో రీడింగ్ 0 చూపించింది. గ్యాలనోమీటర్ లో రీడింగ్ ఆల్మోస్ట్ 0 చూపించింది. కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా 0 చూపించదు, ఆల్మోస్ట్ 0 చూపించింది. సో నౌ జాకీ ఈస్ ప్రెస్డ్ ఫ్రమ్ ఏ దగ్గర నుంచి అలా జరుపుకుంటూ వెళ్తాం. ఇక్కడెక్కడో 0 డిఫ్లెక్షన్ వచ్చింది. 0 డిఫ్లెక్షన్ వచ్చినప్పుడు ఈ హై రెసిస్టెన్స్ ని మనం రిమూవ్ చేసి మళ్ళీ కొంచెం ముందుకు జరిపితే ఎగ్జాక్ట్ 0 డిఫ్లెక్షన్ వస్తుంది. ఆ లెంత్ నోట్ చేసుకోవాలి.
ఆ లెంత్ ఇక్కడ నుంచి జే వరకు ఉన్న లెంత్ నోట్ చేసుకోవాలి, అది L1. మిగతాది జే నుంచి బి వరకు ఉన్న లెంత్ ఇదంతా ఏమైందంటే L2 అవుతుంది. దట్ విల్ బి L2. సో గ్యాల్వామీటర్లో కరెంట్ ఏం వెళ్ళట్లేదు కాబట్టి బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయినట్టు లెక్క. ఇది P, ఇది Q, ఇది R, ఇది S. ఇది మధ్యలో గ్యాల్వామీటర్. సో సిన్స్ గ్యాల్వామీటర్ ఇస్ షోయింగ్ జీరో డిఫ్లెక్షన్, వీట్స్టోన్ బ్రిడ్జ్ ప్రిన్సిపల్ వాడండి. PQRS. సో P by Q అంటే P అంటే X by Q అంటే R, X by R is equal to R by S. R అంటే L1, S అంటే L2. సో X by R is equal to L1 by L2, or X is equal to R into L1 by L2 ని ఏం రాయొచ్చు అంటే 100 minus L1 రాయొచ్చు. 100 minus L1 ఎందుకంటే మొత్తం 100 సెంటీమీటర్లు, 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్లు L1 పోతే మిగతా L2 ఎంత అయింది? 100 minus L1 రాసుకోవచ్చు. కాబట్టి X is equal to R into L1 by 100 minus L1 అని రాయొచ్చు. మళ్ళొకసారి చూడండి వర్కింగ్. ఫస్ట్ కనెక్షన్స్ చెక్ చేసుకోవాలి. ప్రెస్ ద జాకీ at A and B, and if the galvanometer needle shows zero opposite deflections, then the connections are said to be correct. తర్వాత ఏం చేయాలి? ఈ రెసిస్టెన్స్ బాక్స్ ద్వారా ఎంత కొంత రెసిస్టెన్స్ పెట్టుకోవాలి. సమ్ R అనే రెసిస్టెన్స్ పెట్టాం. సో నౌ అడ్జస్ట్ ది జాకీ ఫ్రమ్ A to B. A నుంచి B వరకు ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తాం, కాంటాక్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఎక్కడో ఒక చోట జీరో డిఫ్లెక్షన్ చూపించింది. ఎగ్జాక్ట్ జీరో కాదు, కొంచెం అటు ఇటుగా జీరోకి దగ్గరగా చూపించింది. అక్కడ ఆపేసి ఈ హై రెసిస్టెన్స్ ని షార్ట్ సర్క్యూట్ చేయండి. ఈ హై రెసిస్టెన్స్ లో కరెంట్ వెళ్ళనీయకుండా హై రెసిస్టెన్స్ ని తీసేయండి. అప్పుడు కొంచెం ముందుకు జరిగితే కరెక్ట్ గా నీకు జీరో డిఫ్లెక్షన్ వస్తుంది. అక్కడ ఆపేసి ఆ లెంత్ నోట్ చేసుకోండి. దట్ లెంత్ విల్ బి L1, మిగతా లెంత్ L2. ఇప్పుడు గ్యాల్వామీటర్ లో జీరో రీడింగ్ చూపించింది కాబట్టి ఇక్కడ బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయినట్లు లెక్క. బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయితే కండిషన్ ఏం వాడాలి? P by Q is equal to R by S వాడాలి. మరి P అంటే ఏంటి? X. Q అంటే ఏంటి? R. R అంటే ఏంటి? L1. S అంటే ఏంటి? L2. Z లాగా PQRS వీట్స్టోన్ బ్రిడ్జ్ మనం చెప్పుకున్నాం కదా, మధ్యలో గ్యాల్వామీటర్ లో కరెంట్ జీరో అయితే P by Q is equal to R by S. P by Q అంటే X by R. R by S అంటే L1 by L2. సో X by R is equal to L1 by L2. మనకి X కావాలి. X is equal to R into L1 by L2. L1 by L2 ని ఏం రాయొచ్చు మనం? 100 minus L1 రాయొచ్చు. ఎందుకు అలా రాసామంటే మొత్తం 100 సెంటీమీటర్లు, అందులో L1 సెంటీమీటర్స్ పోతే ఇది ఎంత అయింది? 100 minus L1 అయ్యేది. కాబట్టి L2 ప్లేస్ లో 100 minus L1 రాస్తున్నాం. సో ఈ ఫార్ములా యూజ్ చేసుకుని మనం ఈ అన్నోన్ వైర్ యొక్క రెసిస్టెన్స్ ఎంతో మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. అన్నోన్ వైర్ యొక్క రెసిస్టెన్స్ ఎంతో క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో మనకు ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ ఫార్ములా మీదే. ఇప్పుడు మనం చేయబోయే మీటర్ బ్రిడ్జ్ మీద ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ ఫార్ములా మీద. ఈ ఫార్ములా గుర్తు పెట్టుకోవాలి. X is equal to R into L1 by 100 minus L1. అన్నోన్ రెసిస్టెన్స్ క్యాల్కులేట్ చేయడానికి ఫార్ములా బై యూజింగ్ మీటర్ బ్రిడ్జ్. X is equal to R into L1 by 100 minus L1. ఓకే రైట్. నెక్స్ట్ దీని మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. మీటర్ బ్రిడ్జ్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. మీకు ఆల్రెడీ మార్నింగ్ పోస్ట్ చేశాను నేను. ప్రాబ్లమ్స్ చేద్దాం. లెవెల్ 1, లెవెల్ 2 ప్రాబ్లమ్స్ చేద్దాం. Level 1 meter bridge problems. Meter bridge. సో ఫస్ట్ ప్రాబ్లం అంటే 12th ప్రాబ్లం కింద వేసాను నేను. 11 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. 12th ప్రాబ్లం. When an unknown resistance and a resistance of 4 ohms are connected in the left and right gaps of a meter bridge. Meter bridge లో
లెఫ్ట్ గ్యాప్ లో అన్నోన్ రెసిస్టెన్స్ పెట్టారంట, రైట్ గ్యాప్ లోనేమో 4 ohms రెసిస్టెన్స్ పెట్టాడంట. ద బ్యాలెన్స్ పాయింట్ ఈజ్ ఓపెన్ ఎట్ 50 centimeters. బ్యాలెన్స్ పాయింట్ ఎక్కడ వచ్చింది? 50 centimeters దగ్గర వచ్చింది. ద షిఫ్ట్ ఇన్ ద బ్యాలెన్స్ పాయింట్ ఇఫ్ ఎ 4 ohm రెసిస్టెన్స్ ఈజ్ నౌ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ టు ద రెసిస్టెన్స్ ఇన్ ద రైట్ గ్యాప్ ఈజ్. ఆ రైట్ గ్యాప్ లో ఆల్రెడీ 4 ohm ఉంది కదా, దానికి ఇంకో 4 ohm ప్యారలల్ లో పెడితే బ్యాలెన్స్ పాయింట్ ఎంత షిఫ్ట్ అయింది, ఆ షిఫ్ట్ ఎంతో మనం క్యాల్కులేట్ చేయాలి. ప్రాబ్లం అర్థం చేసుకోండి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ లో అన్నోన్ రెసిస్టెన్స్ ఉంది ఎక్స్, రైట్ సైడ్ లో 4 ohms ఉంది. బ్యాలెన్స్ పాయింట్ ఎక్కడ వచ్చిందంట? 50 centimeters దగ్గర వచ్చిందంట. సో ముందు అక్కడ వరకు మీటర్ బ్రిడ్జ్ ఫార్ములా అప్లై చేయండి. మీటర్ బ్రిడ్జ్ ఫార్ములా ఏంటి? x/r ఈజ్ ఈక్వల్ టు L1/100 మైనస్ L1. 100 మైనస్ L1. రైట్. ఎక్స్ మనకు తెలియదు, ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 4 ohms అన్నాడు రైట్ సైడ్. సో x/4 ఈజ్ ఈక్వల్ టు ఈ L1 వాల్యూ ఎంత ఇచ్చాడంటే 50 అని ఇచ్చాడు. బ్యాలెన్స్ లెంత్ ఎంత ఇచ్చాడు? 50 అని ఇచ్చాడు. 50 centimeters అన్నారు. సో x/r ఈజ్ ఈక్వల్ టు 50/100 మైనస్ 50 అవుతుంది. దీని నుంచి x ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? 4 ohms అయింది. x ఈజ్ ఈక్వల్ టు 4 ohms అయింది. సో అది పక్కన పెట్టండి. సో లెఫ్ట్ గ్యాప్ లో కనెక్ట్ చేసినటువంటి రెసిస్టెన్స్ కూడా 4 ohms అన్నమాట. సో ఇప్పుడు రెండోసారి ఏమంటున్నాడంటే, ఈసారి రైట్ గ్యాప్ లో 4 ohms ఇంకో 4 ohms ప్యారల్ లో పెట్టాం. అప్పుడు ఏమైంది అంటాడు? సో ఈసారి రైట్ సైడ్ 4 ohms ఇంకో 4 ohms ప్యారల్ లో పెడితే ఎఫెక్ట్ రెసిస్టెన్స్ ఎంత అయింది? 4/2 అయింది. 2 అవుతుంది. సో x/2 ఈజ్ ఈక్వల్ టు ఈసారి బ్యాలెన్సింగ్ లెంత్ తెలియదు మనకి, L2/100 మైనస్ L2. అర్థమైందండి? ఇది రైట్ గ్యాప్ లో ఇంకో 4 ohms ప్యారల్ లో పెట్టాడంట. రైట్ గ్యాప్ లో ఇంకో 4 ohms ప్యారల్ లో పెట్టాడు. అప్పుడు రైట్ సైడ్ ఎఫెక్ట్ రెసిస్టెన్స్ అంతా 4 ప్యారల్ అయితే 4 × 4/4 + 4 16/8 2 ohms అయింది. 2 ohms అయింది. సంతోష్ ఒకడే ఉన్నాడు ఆ క్లాస్ లో, మిగతా వాళ్ళు ఏ రెస్పాన్స్ ఇవ్వట్లేదు. వాడికి అర్థమైతే చాలా, అందరికి అర్థమైనట్టేనా? సో x/r ఎఫెక్ట్ అంటే 2 ఈజ్ ఈక్వల్ టు L2/100 మైనస్ L2. సో ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 4/2 ఈజ్ ఈక్వల్ టు L2/100 మైనస్ L2. 2 times పోద్ది. దట్ ఇంప్లైస్ 200 మైనస్ 2L2 ఈజ్ ఈక్వల్ టు L2. అప్పుడు 3L2 ఈజ్ ఈక్వల్ టు 200. L2 ఈజ్ ఈక్వల్ టు 200/3. సో L2 200/3 అంటే క్యాల్కులేట్ చేస్తే 66.7 వస్తుంది. 66.7 centimeters. సో మనం కనుక్కోవాల్సిన ఏంటి? షిఫ్ట్ కనుక్కోమన్నాడు. అంతకుముందు 50 ఉంది, 50 centimeters. ఇప్పుడు షిఫ్ట్ 50 నుంచి 66కి వెళ్ళింది. అంటే ఎంత షిఫ్ట్ అయిందంటే షిఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు 66.7 మైనస్ 50. ఎంత అయింది? దట్ ఈజ్ ఈక్వల్ టు 16.7 centimeters వస్తుంది. కాబట్టి ఎంత షిఫ్ట్ అవుతుందంటే 16.7 centimeters షిఫ్ట్ అవుతుంది అన్నమాట. సో ఇట్లా మీటర్ బ్రిడ్జ్ని 2 సార్లు వాడాం మనం. సమ్ మొత్తం అర్థమైంది సార్. సో ఇట్లా షిఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు 16 centimeters. మరి మిగతా వాళ్ళు అర్థమైందా?